మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం ఆదేశాలతో చేపట్టిన కొత్తపేట నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రజాభిప్రాయ సేకరణ ప్రతులు జిల్లా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో కోటి సంతకాల సేకరణ ప్రతుల ర్యాలీని జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అనంతరం వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు ఉచిత వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి పేదలకు వైద్యాన్ని అందని ద్రాక్షగా చేస్తున్నారని ఆరోపించారు. 17వ తేదీన కోటి సంతకాల ప్రతులను తమ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలుగా ప్రమోషన్లకు నోచుకోని ఎంపీడీఓలకు డీఎల్డీఓలుగా పదోన్నతి కల్పిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ 57,000 మంది అంటే సుమారు 60,000 మంది సంతకాలు పెట్టి ఈ యొక్క ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా జగన్మోహన్ గారు పెట్టినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమానికి పూర్తి మద్దతునిస్తూ సుమారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 నుంచి 60,000 ప్రతులు సంతకాలు పెట్టినటువంటివి ఇవాళ కొత్తపేట నియోజకవర్గం నుంచి మరి బయట ఉన్నటువంటి ఆటోని ఇక్కడ ఉన్నటువంటి టాటా ఏస్ ద్వారా మన కేంద్ర కార్యాలయానికి ఏదైతే ఉన్నటువంటి అమలాపురం కార్యాలయానికి ఇక్కడి నుంచి మరి పంపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే 15వ తారీఖున మళ్ళీ అమలాపురం నుంచి మరి ఈ ప్రతులన్నీ కూడా ఈ జిల్లా వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క సంతకాలు వచ్చినటువంటి సంతక సేకరణ పత్రాలన్నీ కూడా మళ్ళీ 15వ తారీఖున అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి మరి తాడేపల్లి పంపించేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే 17వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుంచి ఆ కోటి సంతకాల ప్రతులని కూడా మరి ఉన్నటువంటి గవర్నర్ గారికి అందజేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలకి విముక్తి పలకాలని మళ్ళీ దీని మీద పునరాలోచన చేయాలని వినతులు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్న ఈ రోజున ఏదైతే మనకి ఇప్పటివరకు అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పటివరకు పనిచేసిన అందరు ముఖ్యమంత్రులు కలిపి ఈ రాష్ట్రానికి 12 మెడికల్ కాలేజీలు పట్టుకొస్తే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి పేద ప్రజలకి వైద్యంతో పాటు వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావాలని ఈ యొక్క కార్యక్రమం మరి సుమారు 15-20 వేల కోట్లు వెచ్చించి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రారంభం అయితే ఇక్కడున్న విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా బయటకు వస్తారు, పేదవారికి వైద్యం అందుబాటులోకి వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఖ్యాతి వస్తుందని ఒకే ఒక్క నెపంతో ఇవాళ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 30,000 కోట్ల ఆస్తిని ప్రైవేటు పరం చేస్తూ అది కూడా తన యొక్క బినామీదారులకి ఎవరైతే మరి ఈరోజు పచ్చ మీడియా వాళ్ళు అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు బినామీలుగా ఉన్నారో వారందరికీ ఈ యొక్క ప్రజల యొక్క సంపదని దోచిపెట్టే కార్యక్రమం చెయ్యబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవంగా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే 373 మార్కులు వచ్చిన విద్యార్థులకి ఇవాళ అక్కడ మెడికల్ వైద్య విద్య సీట్లు వారికి వచ్చాయి, పేద పిల్లలు చదువుకోవడానికి మరి అవకాశం వచ్చింది. అలాగే మరి ఆంధ్ర రాష్ట్రంలో 400 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా ఇవాళ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సీట్ లేదు. కానీ తెలంగాణలో 373 మార్కులకే వారికి మెడికల్ సీట్లు మరి వచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమం జరిగింది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మరొకసారి ఆలోచన చేస్తే కరోనా సమయంలో మరి వైద్యశాలలు ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలు ఎంతోమంది యొక్క ప్రాణాలు కాపాడాయి. రేపొద్దుట
ఈ రకంగా తాబేదారులకు అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తే మరి విద్య ఉన్నటువంటి ఇప్పటికే మనందరం విద్యను కొనుక్కుంటూ ఉన్నాం, వైద్యాన్ని కూడా కొనుక్కునే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కొత్తపేట నియోజకవర్గం నుంచి సుమారు 57,000 ఇప్పటికీ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఇంకా పూర్తవుతోంది. 57,000 పైన సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఇక